Good morning, student. I am Jyoti, working as a lecturer in Computer Department at CRR College for Women. I hope you all are safe in your home. Stay home and stay safe. Today, I would like to discuss about informational technology, orientation of Microsoft Access. MS Access. Okay, MS Access is a database management system from Microsoft that combines the relational Microsoft JEST database engine with a graphical user interface and software development tools. It is a member of the MS suite of applications, including the professional and higher ఎడిటర్స్ ఆఫ్ సోల్డ్ సపరేట్లీ. సో ఈ ఎంఎస్ యాక్సెస్ అనేది దేనికి యూజ్ చేస్తారు అంటే, సో ఈ ఎంఎస్ యాక్సెస్నే మనం ఏమంటాము అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఎస్ యాక్సెస్ మైక్రోసాఫ్ట్ యాక్సెస్ ఈజ్ ఏ ఫుల్లీ ఫ్యూచర్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ that lets you collect, organize, find, display and print information about your personal and business life. సో ఇక్కడ ఎంఎస్ యాక్సెస్ అనేది దేనికి యూజ్ చేస్తారు అంటే, ఏదైనా ఒక ఆర్గనైజేషన్లో కానివ్వండి, లేదు అంటే పర్సనల్గా కానివ్వండి, లేదు అంటే బిజినెస్ లైఫ్లో ఏదైనా ఒక డేటాని కలెక్ట్ చేయడం కోసం, అలాగే డిస్ప్లే చేయడం కోసం, ప్రింట్ చేయడం కోసం, అలాగే ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం ఏం చేస్తాము అంటే ఈ డేటాబేస్ అనే దాన్ని యూజ్ చేస్తాం. సో ఈ డేటాబేస్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాము అంటే ఎంఎస్ యాక్సెస్లో యూజ్ చేస్తాం. So Microsoft Access is a fully featured of database management system. Okay. Features of DBMS. First of all, database. So what is database? Database is a simply collection of useful data. సో మనకి ఏదైతే యూజ్ఫుల్ డేటా ఉంటుందో దాన్ని కలెక్ట్ చేయడంనే మనం ఏమంటాము అంటే డేటాబేస్ అంటాం. సో ఈ డేటాబేస్లో మనకి ఏ ఇన్ఫర్మేషన్ అయితే యూస్ఫుల్ అవుతుందో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎక్కడ ఉంటుంది అంటే మనకి డేటాబేస్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫోన్ బుక్ తీసుకున్నారనుకోనమ్మా, సో అందులో ఎవరిదన్నా నెంబర్ కావాలి అనుకుంటే మనం ఈ ఫోన్ బుక్లో కలెక్ట్ చేసుకోవచ్చా లేదా? సో ఆ నెంబర్ అనేది మనకి యూజ్ఫుల్ డేటా. ఆ డేటా అనేది మనకి ఎక్కడ ఉంటుంది అంటే ఈ ఫోన్ బుక్లో అవైలబుల్గా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ టేబుల్స్. టేబుల్ ఈజ్ ద కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టేబుల్ అంటే కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కాలేజ్ డేటాబేస్కి వచ్చేటప్పుడు మనకి ఏముంటుందంటే స్టూడెంట్ టేబుల్ ఉంటుంది, స్టాఫ్ టేబుల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకేదైనా యాక్సెస్గా నాన్ టీచింగ్ స్టాఫ్, అలాగే టీచింగ్ స్టాఫ్ సపరేట్గా కూడా మనం ఏం చేయొచ్చు అంటే టేబుల్స్ అనేవి మెయింటైన్ చేయొచ్చు అనమాట. సో కాలేజ్కి వచ్చేటప్పుడు మనం ఏమేమి మెయింటైన్ చేస్తాము అంటే స్టూడెంట్ టేబుల్ ఒకటి ఉంటుంది, అలాగే స్టాఫ్ టేబుల్. ఓకే. సో ఈ స్టూడెంట్ టేబుల్కి వచ్చేటప్పుడు మనం ఏం రాస్తాము అంటే నేమ్, రిజిస్టర్ నెంబర్, మార్క్స్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, అలాగే ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి, ఇవన్నీ కూడా మనం ఏం చేయొచ్చు అంటే స్టూడెంట్ టేబుల్లో ఎంటర్ చేసుకోవచ్చు. నెక్స్ట్, వాట్ ఈజ్ రిలేషనల్ డేటాబేస్? సో రిలేషనల్ డేటాబేస్ యాక్సెస్ ఏ రిలేషనల్ డేటాబేస్ మీన్స్ దట్ ఈజ్ అలౌ డేటా దట్ హ్యాస్ బీన్ స్టోర్డ్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ టు బి లింక్డ్. సో మనం ఈ రిలేషనల్ డేటాబేస్కి వచ్చేటప్పటికి డిఫరెంట్ ప్లేసెస్లో మనం ఏం చేస్తాము డేటా అనేది స్టోర్ చేస్తాం. సో మొత్తాన్ని కలిపి లింక్ చేయడం కోసం మనం ఏం చేస్తాము అంటే ఈ రిలేషనల్ డేటాబేస్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ వన్ రికార్డ్స్. రికార్డ్స్ ఆర్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ కంటైన్స్ ఇన్ వన్ రో ఆఫ్ అన్ యాక్సెస్ డేటా షీట్ టేబుల్. సో ఈ రికార్డ్స్కి వచ్చేటప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఫుల్లీ ఫ్యూచర్స్ అన్న డేటా అనేది మనం మెయింటైన్ చేస్తాం. సో ఇక్కడ ఒక రోని యాక్సెస్ చేస్తే ఎంటైర్ డేటా అంతా కూడా మనకి డిస్ప్లే అయ్యే విధంగా ఉండే వాటిలో ఏమంటారు అంటే రికార్డ్స్ అంటారు. నెక్స్ట్ వన్ ఫీల్డ్స్. ఫీల్డ్స్ ఆర్ ప్లేస్ ఇన్ టేబుల్ వేర్ ఇండివిజువల్ చుంక్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కెన్ బి స్టోర్డ్. సో ఈ ఫీల్డ్స్కి వచ్చేటప్పుడు మనం ఏం రాస్తాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టూడెంట్ టేబుల్ తీసుకుంటే సో ఏమేమి ఫీల్డ్స్ ఉంటాయి? స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ రోల్ నెంబర్, అలాగే స్టూడెంట్ ఫాదర్ నేమ్, స్టూడెంట్ మదర్ నేమ్, ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి, ఇవన్నీ కూడా మనకి ఏంటి ఫీల్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ స్టాఫ్ ఫీల్డ్ తీసుకున్నారు అనుకోండి, ఏమేమి ఉంటాయి ఫీల్డ్స్? స్టాఫ్ నేమ్ ఉంటుంది, అలాగే డిపార్ట్మెంట్, ఫోన్ నెంబర్. ఓకేనా? సో ఈ వీటినే మనం ఏమంటాము అంటే ఫీల్డ్స్ అంటాం. సో ఫీల్డ్స్ అనేవి ఎక్కడ ఎంటర్ చేస్తారు అంటే కాలమ్స్లో ఎంటర్ చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ వన్ క్వరీస్. క్వరీస్ ఆర్ ఏ రిక్వెస్ట్ టు యాక్సెస్ ద పర్టికులర్ ఇన్ఫర్మేషన్. సో మీరు ఏ ఇన్ఫర్మేషన్ అయితే కావాలనుకుంటున్నారో ఆ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకోవడం కోసం మనం ఏం చేస్తాము అంటే క్వరీ అనేదాన్ని యూజ్ చేస్తాం. ఓకేనా? వాట్ ఈజ్ డైనసెట్? సో ఇక డైనసెట్ అంటే డేటా విచ్ మీట్స్ అవర్ క్వరీ క్రైటీరియా ఈజ్ కాల్డ్ యాజ్ డైనసెట్. అంటే మీకు ఏ టైప్ ఆఫ్ డేటా కావాలి ఆ క్రైటీరియానే మనం ఏమంటాము అంటే డైనసెట్ అంటాం. ఓకేనా?
control and objects. So what is control and objects? Controls or access objects display and prints and use your data. So for example మనకి ఏదన్నా ఒక డేటా కావాలి. సో ఆ డేటాని మనం ప్రింట్ చేయడం కోసం మనం ఏం చేస్తాము అంటే ఈ కంట్రోల్ అండ్ ఆబ్జెక్ట్స్ని యూజ్ చేస్తాం. ఓకేనా. కంట్రోల్స్ ఆర్ యాక్సెస్ ఆబ్జెక్ట్స్. యాక్సెస్ మీన్స్ తీసుకోవడం. డిస్ప్లే అండ్ ప్రింట్స్ అండ్ యూజ్ యువర్ డేటా. సో ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే ఏ డేటా అయితే మనకి కావాలనుకుంటున్నామో ఆ డేటాని యాక్సెస్ చేసుకోవడం కోసం అలాగే ప్రింట్ చేయడం కోసం మనం ఏం చేస్తాము అంటే ఈ కంట్రోల్ అండ్ ఆబ్జెక్ట్స్ అనే వాటిని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఫార్మ్స్. ఫార్మ్స్ ఆర్ ఆన్ స్క్రీన్ అరేంజ్మెంట్స్ దట్ మేక్ ఇట్ ఈజీ టు ఎంటర్ అండ్ రీడ్ డేటా. సో ఈ ఫార్మ్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఈజీగా డేటాని ఎంటర్ చేయడం కోసం, అట్ ద సేమ్ టైం ఎంటర్ చేసిన డేటాని అలాగే సేవ్ చేసిన డేటాని రీడ్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే ఈ ఫార్మ్స్ అనే వాటిని యూజ్ చేస్తాం. అలాగే రిపోర్ట్స్ ఆర్ పేపర్ కాపీస్ ఆఫ్ డైనసెట్. డైనసెట్ అంటే ఏంటి? సో క్వరీ యొక్క క్రైటీరియా అంటే మనకి ఏ క్రైటీరియా ఆఫ్ డేటా కావాలో, మనకి ఏ టైప్ ఆఫ్ డేటా కావాలో ఆ క్రైటీరియాని మనం ఏమంటాము అంటే డైనసెట్ అంటాం. సో రిపోర్ట్స్ అంటే ఏంటంటే రిపోర్ట్స్ ఆర్ పేపర్ కాపీ. సో ఈ రిపోర్ట్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే మనకి పేపర్ కాపీలా ఉంటాయి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ ప్రాపర్టీస్ ఆర్ ద స్పెసిఫికేషన్. అంటే మనకి ఏవైతే కావాలో అదే. అవి ఎలా ఉంటాయి అంటే క్యారెక్టరిస్టిక్స్ మీన్స్ లక్షణాలు. ఓకేనా. వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? సో క్యారెక్టరిస్టిక్స్ వి అసైన్ టు పార్ట్ ఆఫ్ యువర్ డేటాబేస్ డిజైన్. సో ఇవి ఎందుకు యూజ్ అవుతాయి అంటే ఏదైనా ఒక డేటాబేస్ని మనం డిజైన్ చేయడం కోసం ఏం చేస్తాము అంటే ఈ క్యారెక్టరిస్టిక్స్ని యూజ్ చేస్తాం. సో ప్రాపర్టీస్ ఆర్ ద స్పెసిఫికేషన్స్ వి అసైన్ టు పార్ట్ ఆఫ్ యువర్ డేటాబేస్ డిజైన్. సో డేటాబేస్ డిజైన్ చేయడం కోసం మనం ఏం చేస్తాము అంటే ఈ ప్రాపర్టీస్ అనే వాటిని యూజ్ చేస్తాం. ఓకేనా. ప్రాపర్టీస్ ఆర్ నథింగ్ బట్ థింగ్స్. నెక్స్ట్ వన్ విజర్డ్స్ ఆర్ బిల్ట్ ఇన్ అసిస్టెంట్స్ దట్ నో హౌ టు గైడ్ యూ థాట్స్ అండ్ స్టెప్స్ నెసరీ ఫ్రమ్ కామన్ టాస్క్. సో ఇక్కడ మనకి ఏం చేస్తాయంటే విజర్డ్స్ అనేవి ఆల్రెడీ మనకి తెలుసు. ఓకేనా. సో కామన్ టాస్క్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఐడియాస్ ఇవ్వడం కోసం మనం ఏం చేస్తాము అంటే ఈ విజర్డ్స్ అనే వాటిని యూజ్ చేస్తాం, అంటే గైడ్ చేయడం కోసం. ఓకేనా. సో ఏ పర్టికులర్ టాస్క్ అయితే ఉందో ఆ టాస్క్ని మనం గైడ్ చేయడం కోసం మనం ఏం చేస్తాము అంటే ఈ విజర్డ్స్ అనే వాటిని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ మ్యాక్రోస్ ఆర్ టేబుల్స్ దట్ కెన్ హెల్ప్ ఆటోమేట్ కాంప్లెక్స్ ఆర్ టైమ్ కన్జ్యూమింగ్ రిపిటేటివ్ మాన్యువల్ టాస్క్. ఆల్రెడీ మీకు మ్యాక్రోస్ అంటే చెప్పాను నేను. ఏదైనా ఒక డేటాని లేదు ఏదైనా ఒక యూజ్ఫుల్ డేటాని మనం రిపిటేటివ్గా యూజ్ చేస్తే మనం ఏం చేస్తాము అంటే ఆ డేటాని మనం రికార్డ్ చేస్తాము అని చెప్పాను. సో రికార్డ్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే మ్యాక్రోస్ అనే వాటిని యూజ్ చేస్తాం. సో మ్యాక్రోస్ ఆర్ టేబుల్స్ దట్ కెన్ హెల్ప్ ఆటోమేట్ కాంప్లెక్స్ ఆర్ టైమ్ కన్జ్యూమింగ్. సో మనం టైం అనేది ఎక్కువ తీసుకోకుండా ఉండడం కోసం మనం ఏం చేస్తాము అంటే ఈ మ్యాక్రోస్ అనే వాటిని యూజ్ చేస్తాం. ఓకేనా. సో ఒకసారి ఎంఎస్ యాక్సెస్ చూద్దాం మనం. సో దిస్ ఈజ్ ద ఎంఎస్ యాక్సెస్. సో ఫస్ట్ మనం అసలు ఎలా ఓపెన్ చేయాలి అంటే ఎంఎస్ యాక్సెస్ అనేది స్టార్ట్ మెనూలోకి వెళ్ళండి, ఆల్ ప్రోగ్రామ్స్, ఎంఎస్ ఆఫీస్. సో ఇక్కడ మీకు మైక్రోసాఫ్ట్ యాక్సెస్ 2007 ఉంది. సో మీరు 7 ఉంటే 7, 10 ఉంటే 10 యూజ్ చేసుకోవచ్చు. క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇలా ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ మీరు ఏం చేస్తారు అంటే బ్లాంక్ డేటాబేస్ క్లిక్ చేయండి, డబల్ క్లిక్ ఇవ్వండి. సో ఇలా మీకు ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫైల్ నేమ్ అన్నప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే నేను ఏ టేబుల్ అయితే క్రియేట్ చేస్తున్నానో దాని యొక్క నేమ్ ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టూడెంట్ది క్రియేట్ చేస్తున్నాను కాబట్టి స్టూడెంట్ నేమ్ ఇస్తున్నాను, స్టూడెంట్. సో ఇక్కడ మీరు ఏంటంటే డైరెక్ట్గా మీరు సేవ్ చేయడం కోసం అంటే మాన్యువల్గా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నాను అంటే డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ అనే దాన్ని క్రియేట్ చేసుకుంటున్నాను, న్యూ ఫోల్డర్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే సో ఫోల్డర్కి నేమ్ ఇస్తున్నాను నేను ఎంఎస్ యాక్సెస్. సో ఇప్పుడు డిఫాల్ట్గా నేను ఏది సేవ్ చేసినా ఎక్కడ స్టోర్ అవుతుందంటే డెస్క్టాప్లో ఎంఎస్ యాక్సెస్ అనే ఫోల్డర్లో సేవ్ అవుతుంది. ఓకే. సో క్రియేట్. సో మీకు ఇక్కడ ఏమైంది, నేను స్టూడెంట్ అనే టేబుల్ని క్రియేట్ చేశాను కాబట్టి అక్కడ నేమ్ ఇచ్చాను కాబట్టి స్టూడెంట్ అనే నేమ్ వచ్చింది. అలాగే మీకు ఇక్కడ ఎంఎస్ యాక్సెస్ షీట్ అనేది ఓపెన్ అయింది. సో ఫస్ట్ మనకి పార్ట్స్ చూసుకుంటే ఏమేమి ఉంటాయి అంటే క్విక్ యాక్సెస్ టూల్ బార్, ఆఫీస్ బటన్,
మెనూస్ అండ్ రిబ్బన్. సో ఇక్కడ ఆఫీస్ బటన్ క్లిక్ చేయగానే మనకి న్యూ, ఓపెన్, సేవ్, సేవ్ యాజ్, ప్రింట్, అలాగే మీరు ఏదైనా టేబుల్లోకి డేటాని పాస్ చేయాలంటే ఈమెయిల్ అండ్ క్లోజ్ డేటాబేస్. ఓకేనా. సో వీటిని మనం ఏమంటాము అంటే మెనూస్ అంటాం. సో హోమ్ మెనూ, క్రియేట్, అలాగే ఎక్స్టర్నల్ డేటా, డేటాబేస్ టూల్స్, యాడ్-ఇన్స్ అండ్ డేటా షీట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు ఐడి అలాగే ఇక్కడ డేటా అనేది కనిపిస్తుంది. సో మీరు ఏదన్నా ఒక డేటాబేస్ అంటే టేబుల్ని క్రియేట్ చేయాలి అంటే ఎలా అంటే క్రియేట్ టేబుల్ డిజైన్ క్లిక్ చేయండి. సో ఇలా మీకు ఒక టేబుల్ అనేది వస్తుంది. సో ఇక్కడ మీరు ఏదైతే ఎంటర్ చేయాలనుకున్నారో ఆ డేటాని ఎంటర్ చేయండి. సో స్టూడెంట్ టేబుల్ కాబట్టి నేను ఏం చేస్తున్నాను, స్టూడెంట్ నెంబర్ అనేది ఇవ్వాలి. స్టూడెంట్ నెంబర్. సో స్టూడెంట్ నెంబర్ అనేది ఏ డేటా టైప్ అమ్మా మనకి, స్టూడెంట్ నెంబర్. సో స్టూడెంట్ నెంబర్ అనేది మనకి నెంబర్ కాబట్టి మనం ఏం చేస్తాము అంటే ఈ యారో మార్క్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది అనమాట. సో నెంబర్ అనేది ఉంది కాబట్టి నేను స్టూడెంట్ నెంబర్ అనేది ఏం క్లిక్ చేయాలి అంటే నెంబర్ అనేది క్లిక్ చేయాలి. నెక్స్ట్ స్టూడెంట్ నేమ్. సో నేమ్ అనేది మనం క్యారెక్టర్స్లో రాస్తాం కాబట్టి టెక్స్ట్. ఓకేనా. అలాగే స్టూడెంట్ ఫోన్ నెంబర్. సో స్టూడెంట్ ఫోన్ నెంబర్ అనేది మనకి నెంబర్స్లోనే ఉంటుంది కాబట్టి నెంబర్. ఓకేనా. అలాగే స్టూడెంట్ ఫాదర్ నేమ్. సో స్టూడెంట్ ఫాదర్ నేమ్ కూడా మనకి టెక్స్ట్. అలాగే మదర్ నేమ్. సో టెక్స్ట్. అలాగే మనం ఇంకేం యాడ్ చేద్దాం, స్టూడెంట్ మార్క్స్ అనేది యాడ్ చేద్దాం. సో మార్క్స్ అనేవి మనకి ఎలా ఉంటాయి, టెక్స్ట్లో ఉంటాయి, నెంబర్స్లో ఉంటాయి కాబట్టి నెంబర్స్. సో ఇలా మనం ఏం చేసాము అంటే టేబుల్ అనే దాన్ని క్రియేట్ చేసాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే టేబుల్ని సేవ్ చేయాలి. సో ఇక్కడ టేబుల్ 2 దగ్గర మనం ఏం చేస్తాము అంటే రైట్ క్లిక్ ఇవ్వండి, సేవ్, ఇక్కడ నేమ్ ఇవ్వండి. టేబుల్ 2 కాకుండా మీరు స్టూడెంట్ 1 అని ఇవ్వండి. స్టూడెంట్. ఓకే. సో మనకి ఇక్కడ ఏమైంది, స్టూడెంట్ అనే డేటాతో వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, వ్యూ చేయాలి. అంటే ఒక టేబుల్ ఫార్మేట్లో ఈ డేటా అనేది మనం చూడాలి కాబట్టి మనం ఏం చేస్తాము అంటే డిజైన్ మెనూలో వ్యూ దగ్గరికి వెళ్ళండి. సో డేటా షీట్ వ్యూ. సో ఇలా మీకు ఏమవుతుందంటే టేబుల్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మీరు నెంబర్స్ అనేవి ఇవ్వండి. దివ్య, రోల్ నెంబర్. సో రోల్ నెంబర్ 1, అలాగే నేమ్ దివ్య, ఫోన్ నెంబర్, అలాగే ఫాదర్ నేమ్. అలాగే మదర్ నేమ్, అలాగే మార్క్స్, సో ఇలా మనం ఏం చేస్తాము అంటే డేటా టేబుల్లో మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ డేటా అనేది ఎంటర్ చేస్తాం. ఓకేనా. సో ఇది మనకి ఎంఎస్ యాక్సెస్ షీట్. సో హౌ టు స్టార్ట్ ఎంఎస్ యాక్సెస్ ఆల్రెడీ చూసాం. ఫస్ట్ మీరు ఏం చేస్తారు, స్టార్ట్ మెనూలోకి వెళ్తారు, నెక్స్ట్ ప్రోగ్రామ్స్ క్లిక్ చేస్తారు, అక్కడ మీకు ఎంఎస్ యాక్సెస్ అనేది కనిపిస్తుంది. ఫ్రమ్ ద సబ్ మెనూ సెలెక్ట్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్. నెక్స్ట్ హౌ టు క్విట్ ఎంఎస్ యాక్సెస్. సో మనం క్విట్ అవ్వాలంటే ఫస్ట్ ఏం చేయాలి, ఆఫీస్ మెనూ, క్లోజ్ డేటాబేస్. సో క్విట్ అయ్యాం కదా. సో ఇలా మనం ఏం చేస్తాము అంటే ఎంఎస్ యాక్సెస్ టేబుల్ నుంచి బయటికి రావాలి. ఓకేనా. సో మనకు వ్యూస్ వచ్చేటప్పటికి 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వ్యూ ఆల్రెడీ మీరు చూసారు, డేటా షీట్ వ్యూ అండ్ డిజైన్ వ్యూ అండ్ పివోటీ ఫ్రమ్ వ్యూ అని ఉంటుంది. సో ఈ 3 కూడా ఏంటంటే మనం
మీరు క్రియేట్ చేసినటువంటి డేటా అనేది టేబుల్స్ ఫార్మేట్లో చూడటం.